నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్తే జై గురువుగారు. శ్రీమన్నారాయణ. గురువుగారు, మనకి షష్టగ్రహ కూటమి వస్తుంది. ఈ షష్టగ్రహ కూటమి అంటే ఏంటి? అసలు ఈ కూటమి ద్వారా మనుష్య జాతికి కానీ, మిగతా గ్రహాలకు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయా? అయితే మనకి చూసుకున్నట్టయితే గనక ఈ షష్టగ్రహి కూటమి అనేది ఏదైతే ఉందో, ఈ సంవత్సరం మనకి మీన రాశిలో రావడం అనేది జరుగుతూ ఉందన్నమాట. షష్టగ్రహి కూటమి అంటే 6 గ్రహాలు ఒకే స్థానంలో ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అయితే అతి పెద్ద గ్రహాలైనటువంటి గురువు, రాహువు, కేతువు, శని భగవానుడు ఇలాగా ఈ పెద్ద పెద్ద గ్రహాలన్నీ కూడా కామన్‌గా ఏంటంటే ప్రతి సంవత్సరము ఏదో ఒకటి మారుతుంది. కానీ 2025 సంవత్సరంలో ఈ 5 గ్రహాలు అతిపెద్ద గ్రహాలు కూడా మారటం, హ్మ్. అందులోనూ రవి భగవానుడు రావటం, చంద్రుడు కూడా అక్కడికే ఉండడం ద్వారా 6 గ్రహాలు ఒకే దగ్గర ఉండటం వల్ల ఈ షష్టగ్రహ కూటమి అనేది ఒకే స్థానంలో రావడం అనేది జరుగుతూ ఉంది. ఇది మనకి 29 తారీఖు మార్చి 29 సాయంత్రం 4:52 జరిగేటువంటి కూటమి ఇది. తర్వాత హ్మ్. మనకి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. అదేంటే చంద్రుడు వెళ్ళిపోతూ ఉంటాడనమాట. హ్మ్. ఆ తదుపరి ఒక్కొక్క గ్రహం వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఒకే కూటమిగా ఏర్పడేది మాత్రం మార్చి 29 తారీఖు ఏర్పడుతుంది 2025 సంవత్సరం. ఓకే. అయితే ఈ గ్రహాల కూటమి వలన ఏదైతే రాసుల వారికి ఉందో, ఈ రాసుల వారి మీద, అలానే మానవ జాతి మీద, మానవాళి మీద, అలానే దేశానికి, రాష్ట్రానికి కూడా కొంతమేర మిశ్రమ ఫలితాలనేది ఉండొచ్చు. మనకి ఈ సంవత్సరం పంచాంగం కూడా కొంచెం వేరేలాగా ఉండొచ్చు. వేరేలా అంటే రాసే విధానం కాదు. హ్మ్. విపత్తులు కానియండి, హ్మ్. వివిధ రకాలుగా అయినటువంటి వైరస్‌లు కానియండి, ఓకే. ఇంకా వేరే వేరే విధాలు కూడా కొంతమేర మార్పనేది అంటే అవాక్కయ్యే సంఘటనలు కూడా చాలా ఉండొచ్చని మనం భావిస్తూ ఉన్నాము. హ్మ్. మనకి ఇంకోటేందంటే గ్రహమండలి ద్వారా గూడా ఏందంటే ఒకటే దారిలో ఉండేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం కూడా కొంతమేర ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అని మనం చెప్పొచ్చు. ఒక గ్రహ కూటమి మన మీద ప్రభావం ఎలా చూపిస్తుంది గురువుగారు? అయితే ఈ గ్రహ కూటమి ప్రభావితం ఎలా ఉంటుంది అంటే, ఒక గ్రహం మారినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభావితం ఉంటుంది. హ్మ్. 3 రోజులకు ఒకసారి చంద్రుడు మారతాడు. హ్మ్. ప్రభావితం అనేది మారుతూ ఉంటుంది. సపోజు ఒక రాశి వారికి ఈ రోజు మంచి జరుగుతుందనుకోండి. మళ్ళీ నెక్స్ట్ డేనే మంచి జరగదు. హ్మ్. మళ్ళీ ఇంకొక 2 రోజుల తర్వాత మంచి జరుగుతది. అది చంద్రుడు మారటం వల్ల. నెలకొక్కసారి మంచి జరిగేది ఉంటుంది ఒక్కొక్కరికి. అది రవి భగవానుడు మారటం వల్ల. 40 రోజులకు ఒకసారి మంచి జరిగేది ఉంటుంది. అది చంద్రుడు, లేకపోతేను శుక్రుడు, లేకపోతే బుధుడు. బుధుడొచ్చి 46 రోజులకు మారుతూ ఉంటాడు. 46 రోజుల నుంచి 60 రోజులకు ఒకసారి బుధుడు మారుతూ ఉంటాడు. 48 రోజులకు ఒకసారి శుక్రుడు మారుతూ ఉంటాడు. ఇలాగా వారి స్థానాలనేది మారుతూ ఉంటారు. హ్మ్. కానీ ఒకటేసారి మారడం అనేది మాత్రము ఈ యొక్క సంవత్సరంలో జరుగుతోంది. ఒకటేసారి మారట్లేదు. వీళ్ళందరూ ముందుగా వెళ్తున్నారు. హ్మ్. శని భగవానుడు మార్చి 29 తారీఖున స్థాన మార్పిడి జరుగుతుంది. అంటే కుంభరాశిలో ఉన్నారు ప్రెజెంట్. హ్మ్. కుంభరాశి నుంచి మనకి మీన రాశిలో రావడంతో అప్పుడు మనకి షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. ఈ షష్టగ్రహ కూటమి అనేది 36 గంటల పాటు ఉంటుంది. తర్వాత చంద్రుడు అనేది మారుతూ ఉన్నాడు కాబట్టి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. మనకి కామన్‌గా ఏందంటే పంచగ్రహ కూటమి, షణ్ముఖ గ్రహ కూటమి ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. ఈ షష్టగ్రహ కూటమి అనేది మాత్రము 32 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తూ ఉంటది. ఒకసారి 60 సంవత్సరాల క్రితం వచ్చింది. 64 సంవత్సరాల క్రితం వచ్చింది. 32 సంవత్సరాల క్రితం వచ్చింది. మరి ఈ 2025 సంవత్సరం మార్చి 29 తారీఖున మళ్ళీ మనకి షష్టగ్రహ కూటమి అనేది వస్తుంది. అందులోను ఇంకోటేందంటే ఆ రోజున అమావాస్య అవుతుంది. హ్మ్. మరుసటి రోజున ఉగాది పండగ అనేది మనకు ఏర్పడుతుందనమాట. అన్నీ కూడా ఒకటే రకమైనటువంటి విధాలు వస్తున్నాయి కాబట్టి రానున్నటువంటి ఏప్రిల్ మాసం నుంచి ఇంకోటి ఏప్రిల్ 2 తారీఖున మనకి కుజుడు కూడా మారుతున్నాడు. ఓకే. ఇప్పుడు మనకి ప్రెజెంట్ కుజుడొచ్చేసి కర్కాటక రాశిలోకి రావాలి. ఇప్పుడు హ్మ్. మిథున రాశిలో ఉన్నారు. ఎనకంజలో ఉన్నారనమాట. అతను ఏప్రిల్ 2 తారీఖున కర్కాటక రాశిలో కుజుడొస్తున్నాడు. అలానే మార్చి 18 తారీఖున రాహువు, కేతువు మారుతున్నారు. మే 15 తారీఖున రాహువు, కేతువు మారుతున్నారు మళ్ళీను. ఓకే. మే 18 తారీఖున గురువు మారుతున్నాడు. అంటే ఈ యొక్క 2025 సంవత్సరంలో ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు మారుతున్నాయనే అర్థం. వాళ్ళ స్థాన భ్రమత్వం అనుకోవచ్చా దీన్ని? బీభత్సం అనుకోవచ్చు. ఓకే. కాతే ఒకటి ఆస్ట్రాలజిస్ట్‌కి గాని, గురువులకు గాని, సాధువులకు గాని, అఘోరాలకు గాని, పండితులకు గాని, పీఠాధిపతులకు గాని ఒకటైతే ఉన్నది. హ్మ్. గ్రహాల్ని మార్చేటువంటి స్థితిగతులు ఎవరికీ లేవు. ఓకే. ఆ గ్రహాన్ని తీసుకొచ్చేసి నువ్వు ఇక్కడ ఉండు, ఈ స్థానంలో ఉండు అని చెప్పేటువంటి స్థితిగతులు ఎవరికీ లేవు. హ్మ్. ఆ గ్రహాల యొక్క పరిమాణం బట్టి, ఆ గ్రహాల యొక్క తిరుమంచులో అంటే వాటిని తిరిగేటువంటి ప్లేస్‌ని పరిస్థితిని బట్టేసి, ఏ స్థానంలో దాన్ని పట్టేసి, వాటి పరిహారాలు, హ్మ్. వాటికి ఉండేటువంటి ప్రెడిక్షన్స్, ఆ గ్రహ కూటమి నుంచి ఏర్పడేటువంటి ద్వాదశ రాశుల వారి మీదకు ఉండేటువంటి ఇబ్బందులు, వాటి నుంచి ఇబ్బందులు కలగకుండా ఏం చేయాలి? దాని పరిహారాలు చేసుకుంటే కొంతమేర ఉపశమనం అయితే కనిపించేదానికి ఉన్నది.
అయితే ఈ ప్రభావం అనేది ప్రతి వ్యక్తి మీద ఒకేలా ఉంటుందా? ఉండదండి. ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీనరాశుల వారికి ఒకలా ఉంటుంది. హ్మ్. ఎందుకంటే గ్రహాలన్నీ మీనరాశిలో ఉన్నాయి కాబట్టి వారి పరిహారం ఒకలా ఉంటుంది. వారి ప్రెడిక్షన్ ఒకలా ఉంటుంది. మేషరాశి వాళ్ళకి 12వ స్థానంలో కనిపిస్తాయి. అలానే వృషభ రాశి వారికి 11వ స్థానంలో కనిపిస్తాయి. ఇలా వారికి గ్రహ మండలి అనేది వేరేలా ఉంటుందన్నమాట. అంటే ప్రతి నెల, ప్రతిరోజు ఎట్లయితే ఉంటుందో అలానే ఉంటుంది. కాకపోతే మార్పులన్నీ మాత్రము కొంచెం విభిన్నమైనటువంటి మార్పులైతే ఖచ్చితంగా కనబడుతున్నాయి. ప్రతి నక్షత్రం, ప్రతి రాశి పైన గ్రహాల ప్రభావం అయితే ప్రతి గ్రహం ప్రభావం అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఉంటుంది. ఈ 6 గ్రహాలు మీన రాశిలోనే ఉంటున్నాను. అంటే మిగతా రాశుల్లో ఈ గ్రహాలు ఆ కూటముల్లో ఉండవనా? కూటమిలో ఉండు. వాటి ఒక చూపు అనేది ఉంటుంది. ఏ స్థానంలో ఉన్నప్పటికీ గూడా వాటి చూపు అనేది ఏ గ్రహం మీద, ఏ రాశి మీద ఉందో వారి మీద ప్రభావితం ఎక్కువ చూపిస్తదనమాట. ఇప్పుడు శని భగవాన్ని తీసుకుందాం. శని భగవానుడు మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో శని భగవానుడు ఉంటే వారికి శని భగవానుడు ఏలినాటి శని అనేది ఏర్పడుతుంది. మీనరాశి వాళ్ళకి 19 సంవత్సరాల శని అనేది ఏర్పడింది. ఇప్పుడు మారటంతో 19 సంవత్సరాల శని ఏర్పడింది. హ్మ్. కుంభరాశిలో వారు ఇప్పటివరకు శని భగవానుడి నుంచి ఇబ్బంది పడేవారు. కొంతమేర వాళ్ళకి వెసులుబాటు అని చెప్పొచ్చు. ఓకే. అయితే రెండో స్థానంలోకి వస్తున్నాడు శని. రెండో స్థానంలోకి రావడం వల్ల ఏలినాటి శని అనేది తగ్గినప్పటికీ వారి మీద శని ప్రభావం లేదని చెప్పలేం కుంభరాశి వాళ్ళ మీద. హ్మ్. కొంతమేర ఆ అశుభ దృష్టి అనేది ఉంటుంది. అన్నదమ్ముతో గొడవ కావచ్చు, ఇంకా ఆస్తగదలు కావచ్చు, ఇంకా ముందుకు వెళ్ళేదానికి ఆటంకాలు కావచ్చు, ఇంకా వారికి ఉన్నదనే చెప్పాలి. అయితే ఇందులో సింహరాశి వారికి కూడా కొంతమేర శని భగవానుడి ఒక అశుభ దృష్టి ఉందని చెప్పొచ్చు. హ్మ్. అలానే తులారాశి వారికి కూడా ఉంటుంది. అలానే ధనుసు రాశి వారికి ఉంటుంది. అలానే మకర రాశి వారికి ఉంటుంది. ఇలా ఆ శని భగవానుడు మీనరాశిలో ఉన్నప్పటికీ కూడా వాటి ఒక చూపు అనేది వేరే రాశుల మీద పడుతున్నది. అష్టమ శని, అర్ధాష్టమ శని, దశమ శని ఇలా ఉంటుందన్నమాట. ఆ స్థానం అక్కడ ఉన్నప్పటికీ మనం ఇక్కడ రాశులను కూడా తీసుకొని చెప్పాల్సి వస్తుంది. హ్మ్. అలానే బుధుడు ఉన్నాడు. బుధుడు వచ్చేసి 3వ రాశి, 6వ రాశి చూస్తారు. అలానే ఇప్పుడు మీనరాశిలో ఉన్నారు. మీనరాశి నుంచి 3వ రాశి మిథున రాశి, అలానే సింహరాశి ఇలా చూస్తూ ఉంటారనమాట. హ్మ్. సో ఆ ఒక గ్రహ స్థితి అనేది వాటికి ఉన్నటువంటి ఒక్కొక్క డిగ్రీస్ ఉంటాయి. ఒక్కొక్క గ్రహానికి వచ్చేసి 360 డిగ్రీలు ఉంటాయి. ఆ 360 డిగ్రీల మీద ఏ రాశి మీద ఎంత ప్రభావితం చూపిస్తుంది, ఆ రాశికి అదృష్టమైనటువంటిది మంచి గ్రహం ఉందా, చెడు గ్రహం ఉందో చూసుకొని దాని పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు వీరికి అనుకున్నటువంటి పనుల్లో ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళేదానికి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే 6 గ్రహాలు ఒకటే రాశిలో ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు ఒకేసారి వచ్చేలా ఉన్నాయి. అంటే కామన్‌గా ఏందంటే ఒక రాశిలో ఒక గ్రహం, 2 గ్రహాలు ఉండడం లేదా 3 గ్రహాలు ఉండడం జరుగుతున్నది. అప్పుడు వారి యొక్క గ్రహానికి సంబంధించినటువంటి ఏదైతే డిగ్రీస్ ఉన్నాయో వాటి చూపు ఉందో అవి కొంతమేర అశుభ దృష్టి, కొంతమేర శుభ దృష్టి చూపించేలా ఉన్నాయి. ఇప్పుడు అలా కాకుండా మొత్తం చూపిస్తే చెడు దృష్టి, మొత్తం చూపిస్తే అశుభ దృష్టి చూపించేలా ఉన్నాయి. మంచి శుభ దృష్టి చూపించేలా ఉన్నాయి. హ్మ్. కాబట్టి దానికి పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకుంటేనే మాత్రమే కొంతమేర వెసులుబాటు అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రహ కూటమి వలన రాష్ట్రానికి జరిగేటువంటి నష్టాలు కానీ, దేశానికి జరిగేటువంటి నష్టాలు కానీ కొంతమేర ఎక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి ముందు మనకి రాష్ట్రం అంటే దేశంలోనే ఉంది కాబట్టి దేశ పరిస్థితులు చూస్తే గనక పెద్ద ఎవరైతే మేజర్ పర్సన్స్ ఉన్నారో, అంటే రాజకీయంలో ఉండి పాలించేటువంటి రాజుల్లా పాలించేటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇబ్బంది కలగొచ్చు అని చెప్పొచ్చు. ఓకే. ఖచ్చితంగా ఇబ్బంది కలగొచ్చు అని చెప్పొచ్చు. సలహాదారులకు కానియండి, పాలించే వాళ్ళకి కానియండి, ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి శత్రు భయం ఉంటుంది అని చెప్పొచ్చు. ఉంటుంది కాదు, జరుగుతుందని కూడా చెప్పొచ్చు. హ్మ్. ఏదైనా ఆరోగ్యరీత్యా ప్రాబ్లమ్స్ కూడా క్షణంగా రావచ్చు. ఇది వారు కొంచెం ప్రికాషన్స్ తీసుకొని ఉండాల్సినటువంటి సందర్భం వస్తుంది. తర్వాత వచ్చేసి నిత్యావసర వస్తువులు పెరిగేటువంటి థియరీ కనిపిస్తుంది. హ్మ్. తర్వాత వచ్చేసి పక్షులకు కానీ లేకపోతే జంతువులకు కానీ వైరస్లు వచ్చేసి వాటి ద్వారా మనుషులకి వ్యాపించేటువంటిదిగా కనిపిస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిందది. గ్రహాలు కూటమి 1 మంత్, 2 మంత్స్ బిఫోర్ నుంచే కనపడుతున్నదనమాట. అంటే ఆల్రెడీ ఇప్పుడు 5 గ్రహాలు ఒకే కూటమిలో ఏర్పడుతున్నాయి. హ్మ్. 6వ గ్రహం వచ్చిన తర్వాత షష్టగ్రహ కూటమి. ఇంకా ముందు నుంచి ఉన్నాయి ఇట్లా మనకి గ్రహాలు. లాస్ట్ మంత్ ఒక సప్తగ్రహ కూటమి చూసాము. అది ఏదంటే సప్తగ్రహ కూటమి. హ్మ్. yes. 7 గ్రహాలు ఒకటే దారిలో ఉండడం ఫిబ్రవరి 28వ తారీఖున జరిగింది. అవును. అది ఏంటంటే ఆ రోజున జరిగినటువంటి కారణం ఏంటంటే ఒకటే దారిలో ఉండటం. ఇది ఒకే స్థానంలో ఉండటం.
ఓకే. అన్ని గ్రహాలు ఒకే స్థానంలో ఉండడము మార్చి 29. అన్ని గ్రహాలు ఒకటే దారిలో వెనకంజులో ఉండడం అనేది ఫిబ్రవరి 28 తారీఖు జరిగింది అది. అది అమావాస్య రోజు జరిగింది. ఇది కూడా అమావాస్య రోజే జరుగుతుంది. దీనివల్ల ఏందంటే దేశానికి నష్టం ఏంటంటే ఉగ్రవాదులు గానియండి, హ్మ్. ఇలా చొరబడటం కానియండి, ఎక్కడైనా మళ్ళీ విపత్తులు సృష్టించడం కానియండి, జరిగేటువంటిది బాగా కనపడుతూ ఉంది. మన ఇండియన్సే వాళ్ళని రప్పించేటువంటి ఆలోచనలు కూడా కనపడుతూ ఉన్నాయి. అబ్బా! ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే కన్ను అంటే ఎవరి కన్ను వాళ్ళే పొడుచుకుంటారు అనే టైప్‌లో సిద్ధాంతం ఏదైతే సామెత ఉందో, అలానే మన ఇండియన్స్ వాళ్ళ కళ్ళలో వాళ్ళే పొడుచుకునేందుకు వాళ్ళకున్న స్వార్థం కోసం వేరే దేశాన్ని అమ్ముకుపోడేటువంటి తత్వం కూడా ఈ గ్రహ కూటమి వల్ల ఏర్పడేలా కనపడుతుందన్నమాట. ఓకే. ఎక్కువ కనపడుతోంది. ఎందుకంటే అలా అక్కడ బయటపడతారా మరి వాళ్ళు? రాహు కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి విపత్తు జరిగేలా ఉంది. అలానే సముద్రంలో అలలు గానియండి, సునామీలు లాంటి సృష్టించేది గాని, ఇవన్నీ ప్రభావితం ఎంతవరకు చూపిస్తుందంటే దాదాపుగా 360 రోజులు కనపడుతుంది. ఓహ్! అంటే ఒక సంవత్సరం పాటు ఈ ప్రభావితం ఉంటుంది. అయితే గురుగారు, ఇప్పుడు మీరు సముద్రం ఇవన్నీ చెప్తున్నారు కదా! ఈ ప్రభావం మన ఇండియా మీద ఎంత ఉండబోతోంది? అంటే ఇవన్నీ గూడా చెప్పింది ఇండియా కోసమే. హ్మ్. వేరే దేశస్తులకి బాధపడుతుందా అంటే ఇప్పుడు మనం ఇది వచ్చేసి ఇండియాకి ఎలా ఉంది అని మాత్రమే. వేరే ఓకే. దేశాలైతే యుద్ధాలు గూడా జరిగేటువంటి ఆలోచన ఉంది. హుహు. యుద్ధాలు కూడా జరగొచ్చు. ఏమి లేని అవసరం లేకుండా కూడా యుద్ధం జరిగేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల. ఎందుకంటే రాహువు ఉన్నారక్కడ. రాహువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా లేనటువంటి తత్వము, అబద్ధాలు వినడము, బుధుడున్నాడు, రాహువు ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరికీ పడదు. ఖచ్చితంగా వీళ్ళు అబద్ధాలు వినడం, మోసపోవటం ఇది కూడా జరుగుతది. మీరడిగారు ఇందాక మానవాళికి ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది అని. ఈ హ్మ్. గ్రహ కూటమి మానవాళికైతే అబద్ధాలు వినడం, మోసపోవటం, మోసం చేయటం, ఇంకా లేని దొంగతనాలు, హ్మ్. ఊరకనే డబ్బు సంపాదించాలనుకోవటం, హ్మ్. ఫైనాన్షియల్ సెక్టార్‌లో లాస్ అవ్వటం, కోట్లాది రూపాయలుండి, $1,000,000 ఉండి నైటే లాస్ అయిపోవటం, ఓకే. బెట్టింగ్స్ పెట్టుకోవడం, తెలియని వాటిల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయటం, హ్మ్. వాటి వల్ల లాస్ అవ్వటం, ఎఫ్ఐఆర్స్ పెరగటం, ఇలాంటివి చాలా కనపడుతున్నాయి. మనకి నమ్మరు. రిలేషన్ మెయింటైన్ చేయలేకపోవటం, హ్మ్. విలువలు లేకపోవటం, ఇలాంటియన్నీ కూడా ఈ షష్టగ్రహ కూటమి వల్లే వస్తుందా అని చెప్పొచ్చు. ఖచ్చితంగా రావచ్చు. ఎందుకంటే ముందు నుంచి మనం చూసుకున్నట్టయితే గనక షష్టగ్రహ కూటమి అనేది చాలా విపత్తులు చూపిస్తున్నది మనకి. ఇంకోటుంది చేపలు, రొయ్యలు, ఈ హ్మ్. ఫిషెస్ సముద్రంలో పండించేటువంటి పంటలు ఇవి కూడా నష్టపోయేటువంటిది కనపడుతుంది. ఓకే. సముద్రంలో పంట కూడా నష్టపోతోంది. సముద్రంలో, నదుల్లో నీటి ద్వారా బిజినెస్‌లు చేసేవాళ్ళు కానీ, నీటి ద్వారా బాగుపడేవాళ్ళు కానీ, నీటి ద్వారా పారుదల కానీ, నీటి నుంచి అంటే ఎక్కువ నీటి నుంచి అంటే పంటలు కూడా నీటి నుంచే పండుతాయి. అలా హ్మ్. కాదు. సముద్రం, నదిలోనే పంటలు పండించేలా ఉంటారు కదా! ఉప్పు కావచ్చు, చేపలు, రొయ్యలు, ఆయిల్స్ ఇలాంటి వాటిల్లో ఏదైతే సముద్రం, నదిలో నుంచి వస్తదో అలాంటి పంటలకు కూడా విపత్తు జరిగేలా కనపడుతుంది. ఓకే. ఏదైనా సడెన్‌గా ఓడలు, షిప్పులు మునిగిపోవడం, టైటానిక్ లాగా ఒక పెద్ద విపత్తు జరగటం, సునామీ లాగా సృష్టించడం ఇవి కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఇంకోటేందంటే కాలజ్ఞానం ఈ ఈ సంవత్సరం నుంచి మొదలైందా అని చెప్పుకోవచ్చు. హ్మ్. బ్రహ్మంగారు శ్రీ వీరరాజపోతులు వీరబ్రహ్మం గారు చెప్పినటువంటి కాలజ్ఞానం ఏదైతే ఉందో, హ్మ్. ఈ విపత్తులన్నిటికీ ఇదే మూలమా? ఈ సంవత్సరం నుంచి మొదలవుతాయా? అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే షష్టగ్రహ కూటమి అనేది నేను చూసిన దాని ప్రకారంగా ప్రతి దాంట్లో ఉంది. ప్రతి పురాణంలో కూడా షష్టగ్రహ కూటమి అనేది చూపిస్తుంది. శివపురాణంలో చూపిస్తుంది. అలానే గౌరీ పురాణంలో ఉంది. అలానే మనకి ఎన్ని రకాల పురాణాలు ఉన్నాయో అన్ని రకాల పురాణాల్లో కనిపిస్తుంది. గౌరీ పురాణంలో కనిపిస్తుంది. అలానే మనకి గరుడ పురాణంలో కూడా ఉంది. ఈ హ్మ్. షష్టగ్రహ కూటమి నుంచి ఈ 2025 సంవత్సరంలో వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి నుంచి మనకి గరుడ పురాణంలో కూడా చెప్పుకున్నారు. గరుడ పురాణంలో వచ్చేసి 273 పేజీలో షష్టగ్రహ కూటమి గురించి స్పష్టంగా చెప్పినటువంటి విధానం కనపడుతుంది. చూస్తే కూడా అర్థమైతది. అంటే చెబితే కూడా ఎట్లా ఉంటదంటే మానవాళికి చాలా భయాందోళనలుంటాయి. ఆ భయాందోళన మనం చెప్పడం కన్నా కూడా చూస్తూ ఉంటే మంచిది. ఎందుకంటే ఏదైనా మూలం ఏంటంటే అగ్ని, నీరు, గాలి. వాయువు వీటి ద్వారానే వస్తుంది. ఈ పంచభూతాల ద్వారానే వస్తుంది కాబట్టి ఈ పంచభూతాలకి ఏం జరుగుతుందని మనం చెప్పాం. హ్మ్. మానవాళి ఎలా ఉండాలనేది చెప్పాం. ఎదుటి వాళ్ళని నమ్మడం ద్వారా ఖచ్చితంగా మోసపోతారు. ఈ ఓకే. షష్టగ్రహ కూటమియే కారణమా అని చెప్పొచ్చు. మైండు, మనసు అన్నీ మారిపోతాయి. క్షణానికి మారిపోతాయి. ఊసరవెల్లి అంటారు కదా! హ్మ్. ఈ ఊసరవెల్లి ఎలా అయితే కలర్ మారుస్తదో అదే విధంగా మనసు, మైండ్ కూడా మన ఆధీనంలో లేకుండా ఎళ్ళిపోతాయి. కళ్ళు ఏది చూపిస్తే అదే మంచి. మనసు ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకుంటారు. కానీ అవి అబద్ధాలకు నమ్ముతున్నాము అని ఉండదు. ఇంకోటి మనం తినేటువంటి ఆహారం అంటే భయమేస్తది. ఇది మాత్రం ఖచ్చితంగా. హ్మ్. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో మనం తినే ఆహారం అంటే మనకు భయమేస్తుంది. ఈ ఆహారం తింటే మనం ఏమైపోతామో
అని ఏదైతే మనకి ఆర్టిఫిషియల్గా ఉన్నటువంటి టాబ్లెట్స్ కానివ్వండి, ఏదైతే కెమికల్ నడిచేటువంటి డ్రగ్స్ కానివ్వండి, వాటికి ఎడిట్ అయిపోతారు. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు తెలిసి కూడా ఇంక ఇది బతకడానికి తప్పదు అనే విధంగా ఏర్పడుతుంది. ఓకే. ఎందుకంటే విపత్తులు అలా ఉన్నాయి. ఇక దీనికన్నా జీవితం లేదు, ఉన్న 4 రోజులు ఇదే తిని బ్రతకాలి అంటే అనే కరోనా విధంగా లాంటి ఏర్పడుతుంది. విపత్తు మళ్ళీ మనం చూడబోతున్నాం అంటారు ఈ ఇయర్. ఖచ్చితంగా అవ్వచ్చు. కరోనా లాంటి విపత్తులని చెప్పలేం. కానీ ఏదో ఒక రకమైన వైరస్లు అయితే మాత్రం ఖచ్చితంగా బాధించే విధంగా ఉంటాయి. అంటే తింటే కూడా బతుకుతామో లేదో అనే విధంగా ఉండేసి ఏదో ఒక దానికి బానిసైపోతాం. ఏదో ఒక డ్రగ్కి బానిసైపోతాం. ఆ విధంగా అయితే కనబడుతుంది ఖచ్చితంగా. అది ఈ సంవత్సరంలోనే మొదలవుతుంది. ఈ ఓకే. సంవత్సరంలో మొత్తం ఇదైపోతుంది, భూగోళం అంతమైపోతుందని కాదు. అలాంటి విపత్తులు, అలాంటి విచిత్రమైనటువంటివి ఈ సంవత్సరం నుంచే మొదలవుతున్నాయి. ఈ షష్ఠగ్రహి కూటమి తర్వాత విశ్వవాసునామ సంవత్సరం అనేది వస్తుంది. అదొక్కటే కొంత గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేస్తే పెద్దవాళ్ళు మందలించి సరే పోనీలేరు ఇంకొకసారి చేయట్లే అనుకుంటారు కదా. అలానే ఎన్ని రకాల విపత్తులు వచ్చినా కూడా కొంత మీద బాగుంటుంది అని చెప్పొచ్చు ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరం. ఈ ఇయర్ మనం నామ సంవత్సరంలో. విశ్వవాసునామ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాము. ఓకే. అది మనకి మార్చి 30వ తారీఖు నుంచి మనకు మొదలవుతుంది. దానికి మునుపటి రోజు నుంచే ఈ ఈ షష్ఠగ్రహ షష్ఠగ్రహ కూటమి కూటమి. అనేది ఏర్పడుతుంది. ఆ 30వ తారీఖుకి చంద్రుడు అనేది మారుతుంటాడు కాబట్టి ఇక్కడ పంచగ్రహ కూటమి ఉంటుంది. 14వ తారీఖు రవి మారుతాడు కాబట్టి అప్పుడు 4 గ్రహాలయం ఉంటుంది. అంటే విన్నంగా అవన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట. మ్మ్. ఇప్పుడైతే షష్ఠగ్రహ కూటమి గురించి అయితే ఇలా ఉంటుంది. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.